శ్రీమతి నమః. భక్తిగా పూజ చేసుకోవాలని ఎవరికి ఉండదు? అందులో పువ్వులతో పూజ చేసుకోవాలి అంటే మరీ ఆనందంగా ఉంటుంది. భగవంతుడికి పుష్పాలను సమర్పిస్తున్నప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందో కదా. దానికోసం ఏం చేస్తూ ఉంటాం, పొద్దున్నే పూజ చేయటం కోసం పక్క వాళ్ళ ఇంట్లో బాగా పువ్వులు పూస్తున్నాయి అని అనుకోండి, వాళ్ళు లేవక ముందే వాళ్ళు లేస్తే ఇస్తారో ఎవరో అని చెప్పి పూజ చేయటం కోసం మనం పువ్వులు పక్క వాళ్ళని అడగకుండా వాళ్ళ ఇంట్లోంచి కోసుకొచ్చేస్తాం. కోసుకొచ్చేసిన తర్వాత మనలో అయ్యో మనం తప్పు చేశాము అనే భావన ఉండదు. వాళ్ళు కూడా దేవుడి కోసమే పెట్టుకున్నారు, మేము కూడా పూలు దేవుడి కోసమే కదా, మేమేమైనా తలలో పెట్టుకోవడానికి ఉపయోగించుకున్నామా అని చెప్పి వితండవాదన కూడా చేస్తారు. సరే, అలా పక్క వాళ్ళని అడగకుండా పూలు కోసుకొచ్చేసినప్పుడు ఆ సదరు పూలు మొక్కలు ఉన్న వాళ్ళు పొద్దున్నే లేచి ఆ మొక్కలకి పువ్వులు లేవని అనుకోండి, ఏం చేస్తారు? ఇంకా అసలు వాళ్ళు మాట్లాడే మాటలు వినలేం కదా, ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడేస్తారు. తప్పేం లేదు, వాళ్ళు కూడా భగవంతుడి పూజ చేసుకోవడం కోసం మొక్కలు వేసుకున్నారు. ఆ పూలను ఇంకొకరు కోసుకెళ్ళిపోతే కోపం వస్తుంది కదా. అక్కడ వాళ్ళ ఇంటెన్షను భగవంతుడికి పూజ చేయటమే, ఇక్కడ వీళ్ళ కోరిక భగవంతుడికి పూజ చేయటమే. కాకపోతే ఏంటంటే వీళ్ళు మొక్కలు వేసుకోలేదు, మొక్కలు వేసుకున్నారు. అలా భగవంతుడికి పూజ చేయటం కోసం మనం ఎప్పుడు పక్క వాళ్ళ ఇంట్లోంచి పువ్వులు అడగకుండా కోసుకుని దొంగతనం చేయకూడదు. అలా చేస్తే ఎటువంటి దుష్ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మనం భక్తిగా ఉన్నాం కదా అని చెప్పి పక్క వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడాము అని అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. కాస్త మెతకవాడైతే పోలే వాడు పాపాన్ని వాడే పోతాడు అని అనుకుంటాడు. కానీ కాస్త కోపం ఉన్న వాళ్ళు అనుకోండి, మనం తిట్టాము అని అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఏంట్రా నీ భక్తి అయితే నీ దగ్గర ఉంచుకో, నన్నంటే నేను ఊరుకుంటానని చెప్పి మన పరువు అక్కడ తీసేస్తారు. కాబట్టి భక్తి మన వరకు ఉంచుకోవాలి. చేతనైతే ఆ భక్తి మార్గాన్ని మనం అందరికీ పంచాలి, అందరికీ చెప్పాలి. అంతే తప్ప మనకి భక్తి ఉంది కదా అని చెప్పి ఇంకొకళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడాము అని అనుకోండి, అది కుదరదు. 2 రోజులు 3 రోజులు కుదురుతుంది, కానీ ఏ తెల్లకాలం అలా కుదురుతుందా? ఎవరో ఒకళ్ళు వస్తారు, నీ భక్తి నీ దగ్గర ఉంచుకో, నీకెంత దేవుడో నాకు అంతే దేవుడు కదా అని చెప్పి చెప్తారు. మనలో ఎప్పుడు కోపము, ఈర్ష్య, ద్వేషము ఇలాంటివి ఉండకూడదు. అలాంటివి ఉంటే మనం భగవంతుడికి పూజ చేసి ఫలితం ఏమైనా ఉంటుందా చెప్పండి? భక్తి అని ఒకవైపు నుంచి మాట్లాడుతున్నాం, ఇంకొకరిని 24 గంటలు తిడుతూ వాళ్ళనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అసలు మనం చేసే పూజకి ఫలితం ఉంటుందా? ఇలా తను అజ్ఞానంతో మాట్లాడడం వల్ల పుష్పాలు ఇంకొకరి తోటలో నుంచి కోసుకుని వచ్చేయటం వల్ల ఒక భక్తుడి జీవితంలో జరిగిన సంఘటనని ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకున్న తర్వాత కూడా మన ప్రవర్తనని మనం మార్చుకోలేదని అనుకోండి, మనల్ని భగవంతుడే కాపాడాలి. ఇది పురాణ కాలంలో జరిగింది. మనకి పురాణాల్లో ఏ విషయం జరిగినా సరే అది మన జీవితంలో మనం అన్వయించుకోవాలి. ఇలా జరిగింది, మనం ఇలా తప్పులు చేయకూడదని చెప్పి మనం తెలుసుకోవాలి. పుష్పదంతుడు అనే గంధర్వుడు ఉండేవాడు. చాలా అద్భుతంగా పాటలు పాడతాడు అనమాట. ఎంత అద్భుతంగా పాటలు పాడతాడు అంటే ఆయన పాడుతున్న పాటలకి మై మరిచిపోయి ఇంద్రుడు ఈ పుష్పదంతుణ్ణి ఆస్థాన గాయకుడిగా నియమించుకున్నాడు అనమాట. పుష్పదంతుడు అద్భుతంగా పాటలు పాడటం మాత్రమే కాదు, పరమేశ్వరుడు అంటే విపరీతమైన భక్తి అనమాట, శివభక్తుడు. ఈ పుష్పదంతుడు పాటలు పాడుకుంటూ ఒకసారి భూలోక సంచారం చేయడానికి వస్తాడు. ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్తూ ఉంటే ఆయనకు ఒక చోట ఒక అద్భుతమైన పూలవనం కనిపించింది. సుగంధాలు వెదజల్లేస్తున్నాయి అనమాట. ఎంత సువాసనా భరితంగా ఉందో ఆయన వెళ్తున్న చోట. ఇంత సువాసనలు వచ్చేసే పువ్వులు భూలోకంలో ఉన్నాయా, ఎవరి తోట అని చెప్పి కిందకి దిగుతారు. చాలా అద్భుతంగా కనిపిస్తాయి పువ్వులు. ఆ పరిమళం అయితే మై మరిచిపోతాడు పుష్పదంతుడు. వెంటనే ఆయనకి ఏమనిపిస్తుందంటే శివ పూజకి ఇవి పనికొస్తాయి కదా అని చెప్పి గబగబా పూలు కోసేసుకుని వెళ్ళిపోతారు. ఆ తోట చిత్రరథుడు అనే రాజుదనమాట. ఆయన శివభక్తుడే. ఆయన కూడా పూజ కోసమే ఆ తోటను పెంచుకుంటున్నాడు. సహజంగా తోటలో పువ్వులు కోసుకుని వెళ్ళిపోయారు అని అనుకోండి, ఆ తోట గల వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవరో వచ్చి కోసుకుపోయారు అని. అలాగే చిత్రరథుడికి కూడా తెలిసింది, ఎవరో వచ్చారు నా తోటను కనిపెట్టారు, పువ్వులు కోసేసుకున్నారని చెప్పి అనుకుంటాడు. సరే, తోటకి కాపలా వాళ్ళని పెడతారు కదా, ఆ కాపలా వాళ్ళని పిలిచి నేను మిమ్మల్ని తోటకి కాపలా ఎందుకు పెట్టాను, పూలు కోసుకుని వెళ్ళిపోయారు, మీరు నిద్రపోతున్నారా అని చెప్పి అడిగితే లేదు మేము కాపలా కాస్తూనే ఉన్నాం, మాకు తెలిసి ఎవరో తోటలోకి రాలేదు అని చెప్తారు ఈ కాపలా వాళ్ళు.
మర్నాడు కూడా ఇదే జరుగుతుంది. ఒకసారి అలవాటు పడ్డాడు కదా పుష్పదంతుడు, చక్కగా మంచి పూలు లభ్యమవుతున్నాయి, శివ పూజకి పనికొస్తాయని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ తోటలో నుంచి పూలు కోసుకుని వెళ్ళిపోతాడు. చిత్రరథుడు మళ్ళీ రెండో రోజు కూడా తన తోటలో నుంచి పూలు ఎవరో కోసుకుని వెళ్ళిపోయారని చూసి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చేసి ఈ భటులతో చెప్తారు, మీరు నిద్రపోతున్నారా, అందుకా నేను మీకు జీతాలు ఇచ్చేది, పూలు కోసుకుని వెళ్ళిపోతున్నారు, మీరు ఎందుకు చూడలేదు అంటే అప్పుడు ఈ కాపలా భట్లు అంటారు, ఎవరు రాలేదు నిజంగానే అని చెప్పి చెప్తారు. మూడో రోజు ఏమవుతుంది, ఈ పుష్పదంతుడు మళ్ళీ వస్తాడు. ఈ కాపలా భటులకి ఎవరో ఆకాశంలోంచి దిగినట్టు కనిపిస్తుంది కానీ తోటలో ఎవరు కనిపించరు అనమాట. మళ్ళీ అలాగే పువ్వులు కోసుకుని వెళ్ళిపోతే మళ్ళీ చిత్రరథుడు వచ్చి చూస్తాడు, పువ్వులు ఉండవు. కాపలా భటుల్ని అడుగుతాడు ఎవరొచ్చారు అని. ఎవరు బయట నుంచి అయితే రాలేదు, ఆకాశంలో నుంచి మాత్రం ఎవరో దిగినట్టుగా అనిపించింది, మేము వెతికాము మాకు ఎక్కడా కనిపించలేదు అని చెప్పి అంటారనమాట. ఆయన గంధర్వుడు కదా, అందుకని కనిపించలేదన్నమాట పుష్పదంతుడు. సరే అప్పుడు ఈ చిత్రరథుడు ఏం చేస్తారు అంటే, సరే నేను శివ నిర్మాల్యాన్ని తీసుకుని వస్తాను, అది తోటలో అక్కడక్కడ వెయ్యండి, శివ నిర్మాల్యము అని తెలిసిన వాళ్ళు ఎవరు దాన్ని తొక్కరు, భూలోకంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా శివ నిర్మాల్యాన్ని తొక్కరు, ఈ బిల్వదళాలు ఇవన్నీ కూడా. బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటే గంధర్వులు గాని యక్షులు గాని ఎవరైనా సరే వస్తే వాళ్ళకి ఇది శివ నిర్మాల్యము అని తెలియదు కాబట్టి వాళ్ళు తొక్కుతారు, అప్పుడు చూద్దాము అని చెప్పి చిత్రరథుడు ఏం చేస్తాడు అంటే తోటలో శివ నిర్మాల్యాన్ని జల్లిస్తాడు. మళ్ళీ పుష్పదంతుడు వచ్చాడు, చక్కగా దిగి ఆ పూలన్నీ కోసుకుంటున్నాడు. మరి తోటలో శివ నిర్మాల్యాన్ని ఏం చేశాడు కదా చిత్రరథుడు, అప్పుడు ఈ పుష్పదంతుడు అనుకోకుండా శివ నిర్మాల్యాన్ని తొక్కేస్తాడు. ఈ పుష్పదంతుడేమో పువ్వులు కోసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే శివ నిర్మాల్యాన్ని తొక్కాడో పుష్పదంతుడు, పరమేశ్వరుడికి ఆగ్రహం కలిగిందనమాట. ఈ పుష్పదంతుడి యొక్క శక్తులన్నింటినీ నిర్వీర్యం చేసేస్తారనమాట. పుష్పదంతుడికి తన శక్తులు నిర్వీర్యం అయిపోయాయని తెలియదు, పూలన్నీ కోసేసుకుని ఇంకా ఆకాశంలోకి వెళ్ళిపోదాం అని అనుకుంటాడు. ఈ లోపు భటులు ఏం చేస్తారు అంటే ఈ పుష్పదంతుడి దగ్గరికి వస్తారు. ఈ పుష్పదంతుడిలో శక్తులన్నీ పోయాయి కదా, ఇప్పుడు కనిపించాడు అనమాట పుష్పదంతుడు ఈ భటులకి. చక్కగా అందంగా ఉన్న ఆ రూపాన్ని చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు. సరే పుష్పదంతుడిని బంధించి చిత్రరథుడి దగ్గరికి తీసుకొస్తారు. చిత్రరథుడు అసలే కోపంగా ఉన్నాడు కదా, పూలన్నీ కోసుకుని వెళ్ళిపోతున్నారని ఈ పుష్పదంతుణ్ణి కారాగారంలో పెట్టిస్తాడు. కారాగారంలో ఉన్న పుష్పదంతుడికి తన శక్తులు కోల్పోయాను అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు బయటికి రాలేకపోతాడనమాట, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు బాధతో పరమేశ్వరుణ్ణి అనుగ్రహించమని చెప్పి శివ మహిమన స్తోత్రం చేస్తారనమాట. నేను తప్పు చేశానయ్యా అంటూ శివ మహిమన స్తోత్రం చేస్తారు. చాలా అద్భుతమైన స్తోత్రం అనమాట. ప్రతి అక్షరము మంత్రపూరితమే. ఎవరైతే ఈ శివ మహిమన స్తోత్రాన్ని చేస్తారో 7 తరాల వరకు కాపాడేస్తుందిట ప్రతి నిత్యం. ఎవరైతే ఈ శివ మహిమన స్తోత్రాన్ని చేస్తారో వాళ్ళకి భయం అనేది ఉండదు. ఎవరైనా భయపడుతూ ఉంటారు కదా ఎప్పుడు ఏం జరుగుతుందో అని, అలాంటి వాళ్ళు, కష్టాలు వచ్చిన వాళ్ళు, ఆపదల్లో కోరుకుపోయిన వాళ్ళు ఈ శివ మహిమన స్తోత్రం చేస్తే ఆ ఆపద నుంచి బయటపడతారు. ఎప్పుడైతే ఈ పుష్పదంతుడి శివ మహిమన స్తోత్రం చేశారో పరమేశ్వరుడు ఎంత ఆగ్రహంగా ఉంటాడో అంత అనుగ్రహాన్ని కూడా ఇచ్చేస్తారు. ఆయన భోళాశంకరుడు కదా. ఈ పుష్పదంతుడు పరమేశ్వరుని ప్రార్థించగానే మళ్ళీ పుష్పదంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు మళ్ళీ తిరిగి ఇచ్చేశారనమాట. అప్పుడు పుష్పదంతుడు ఏం చేస్తాడు అంటే చిత్రరథుడి దగ్గరికి వచ్చి, నేను తప్పు చేశాను, అలా దొంగతనంగా పువ్వులు కొయ్యకూడదు, నేను చేసింది తప్పే, నువ్వు కూడా శివభక్తుడివే, నేను శివభక్తుడినే, పరమేశ్వరుడు పూజ కోసం మాత్రమే నేను వీటిని ఉపయోగించాను అని చెప్పి అక్కడికి వెళ్లి క్షమాపణ చెప్పొస్తాడు. తను చేసిన తప్పు తను తెలుసుకున్నాడు కాబట్టి క్షమాపణ చెప్పొచ్చారు. అలా తప్పు తెలుసుకున్నప్పుడు క్షమాపణ చెప్పాలి, అది ఉత్తముల లక్షణం. పుష్పదంతుడేమో చిత్రరథుడికి అలాగే క్షమాపణ చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. అహంకారం ఇంకా మిగిలిపోయిందనమాట. ఈ పుష్పదంతుడు ఈ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న దేవతలకి గంధర్వులకి ఏం చెప్పాడు అంటే, శివ మహిమన స్తోత్రం చేశాను, నాకేమో పరమేశ్వరుడు అనుగ్రహం కలిగింది, పరమేశ్వరుడు నాకు ప్రత్యక్షమయ్యారని చెప్పి అందరికీ శివ మహిమన స్తోత్రం గురించి చెప్తారు. నిజంగా శివ మహిమన స్తోత్రం గొప్పతనం చెప్తే బాగుంటుంది, కానీ అది ఆయన చెయ్యటం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం వచ్చింది అన్నట్లుగా చెప్తాడనమాట. చెబితే అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తారంటే
పుష్పదంతా ఒకసారి ఇలారా అని చెప్పి పిలుస్తారు. పుష్పదంతుడు వస్తాడు. ఒకసారి ఏ శివాలయంలో ఉన్న నంది నోట్లో అయినా సరే ఒకసారి నువ్వు చూడు అని చెప్పి చెప్తారు. నంది ఉంటుంది, ఆ నంది నోటిలో చూస్తాడు, ఆశ్చర్యపోతాడు. నందికి లోపల పళ్ళు ఉంటాయి కదా నందీశ్వరుడికి, ఆ నందీశ్వరుడి ప్రతి పన్ను మీద శివ మహిమన స్తోత్రం లిఖించబడి కనిపిస్తుంది అనమాట. అప్పుడు అనుకుంటాడు, నేను రచించాను అని అనుకున్నాను, కాదు, బ్రహ్మగారి దయ వల్ల ఇది ఎప్పుడో రచింపబడింది, ఆయన అనుగ్రహంతో నా నోటి నుంచి బయటికి వచ్చింది, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి అప్పుడు తన తప్పుని తాను తెలుసుకుంటాడనమాట. ఈ పుష్పదంతుడు కట్టించిన శివాలయం మనకి వారణాసిలో కనిపిస్తుంది. శివ మహిమన స్తోత్రం రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇంక ఈ కష్టాల నుంచి నేను బయట పడలేను అని అనుకున్న వాళ్ళు మంత్రపూరితమైన ఈ శివ మహిమన స్తోత్రాన్ని గనక నేర్చుకుని ప్రతిరోజు చదువుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి. దీని నుంచి మనం తెలుసుకున్నది ఏంటి? మనం భక్తిగా ఉంటే సరిపోదు, మన ప్రవర్తన కూడా మార్చుకోవాలి. అలాగే భక్తిగా మనం పూజ చేసుకుంటున్నామని చెప్పి ఎవరింట్లోంచి దొంగతనంగా పువ్వులు కోసుకుని రాకూడదు. అసలు దొంగతనమే నేరం. అలాంటిది భగవంతుడి పూజ కోసం దొంగతనం చేసి మనం పువ్వులు ఎప్పుడూ సమర్పణ చేసుకోకూడదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.